నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా బోనాల కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. సాయినాథునికి విశేష పూజల నిర్వహణ. చెక్ డ్యాం నిర్మాణం పూర్తయితే వేటపాలెం ప్రాంతంలోని పలు గ్రామాలకు రైతులకు త్రాగునీటి సమస్యలు ఉండవు. బచ్చులవారిపాలెం చెక్ డ్యాం పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. చీరాల పట్టణంలో రాఖీ పండుగ హడావుడి. రాఖీ కొనుగోలు కేంద్రాల వద్ద మహిళల సందడి. చీరాల పాపరాజ్ తోటలోని షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మందిరంలో సాయినాథుని పాదుకులను ప్రతిష్ఠించిన రోజు కావడంతో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. చీరాల పాపరాజ్ తోటలోని షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మందిరంలోని సాయినాథుని పాదుకలను ప్రతిష్ఠించిన రోజు కావడంతో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. మరోవైపు పూజలతో పాటు బోనాల కార్యక్రమాన్ని కన్నుల పర్వంగా నిర్వహించారు. బోనాలను భక్తులు ఊరేగించుకుంటూ సాయినాథుని స్మరించుకుంటూ నిర్వహించారు. ముఖ్యంగా ఈ సందర్భంగా సాయినాథుని ప్రత్యేకంగా అలంకరించారు. సాయినాథుని మండపాన్ని వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. సాయి దర్శనార్హం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ కమిటీ ప్రతినిధులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం వేటపాలెం మండల పరిధిలోని పుల్లరిపాలెం పంచాయతీలోని బచ్చులవారిపాలెంలో నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాం పనులను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరిశీలించారు. చెక్ డ్యాం అందుబాటులోకి వస్తే 10,000 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటుగా వేటపాలెం ప్రాంతంలోని అనేక గ్రామాలకు త్రాగునీటి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని చీరాల మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం వేటపాలెం మండల పరిధిలోని పుల్లరిపాలెం పంచాయతీలోని బచ్చులవారిపాలెంలో నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాం పనులను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సంకల్పంతో గతంలో డ్రైన్స్ ఆధునికీకరణలో భాగంగా ఈపురపాలెం వేటపాలెం స్ట్రైట్ కట్ కాలువలో పూడిక పనులను పూర్తి చేశామన్నారు. అందులో భాగంగా నాడు బచ్చులవారిపాలెం వద్ద సింగిల్ లైన్ బ్రిడ్జిను మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే బ్రిడ్జి శంకుస్థాపన సమయంలో స్థానిక అవసరాన్ని గుర్తించి గ్రామస్తులు తాము ఓ ఆలోచనకి వచ్చామన్నారు. సింగిల్ లైన్ బ్రిడ్జి వల్ల పెద్దగా ప్రజలకు ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో అతి కష్టం మీద ఉన్నత అధికారులతో మాట్లాడి చెక్ డ్యాం గా మార్చామన్నారు. కాగా గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసుకున్నాము గాని పనులు జరగలేదన్నారు. నేటి ప్రభుత్వ పెద్దలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో నిధుల కొరత ఉన్నప్పటికీ చెక్ డ్యాం నిర్మాణానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేశారన్నారు. ఈ చెక్ డ్యాం నిర్మాణ పనులను త్వరలోనే పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చెక్ డ్యాం అందుబాటులో రావడం ద్వారా సంవత్సరం పొడవునా నీరు అందుబాటులో ఉంటుందన్నారు. తద్వారా వేటపాలెం, అక్కాయిపాలెం, రామన్నపేట, పందిలిపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు త్రాగునీటి సమస్యలు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మరోవైపు పదమోటుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నాయనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కొత్తగా ప్రతిపాదించిన పందిలిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు నీరందించవచ్చునన్నారు. డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం 4 కోట్లు వెచ్చించిన ప్రయోజనం మాత్రం వెలగటం లేదన్నారు. చెక్ డ్యాం నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ తో పాటుగా ఉన్నత అధికారులకు ఆమంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సింగిల్ లైన్ బ్రిడ్జిని 2011 చివరిలో నేను శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, ఇటు కొత్తపాలెం, బచ్చులవారిపాలెం, ఇక్కడ 2-3 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ప్రతిసారి మనం ఇక్కడ క్రాస్ బండ్ వేస్తే మోటుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి నీళ్లు అందటం కోసం అప్పుడప్పుడు కొట్టుకుపోతుంది. నాయనపల్లి కూడా అప్పుడే వచ్చిన కొత్త, ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి పందిలిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ లేదు. ఉపయోగం ఉంటుంది అనేది ఆ రైతులు నేను కలిసి ఆలోచన చేసినప్పుడు ఆ సింగిల్ లైన్ బ్రిడ్జిని వర్క్ని ఆపించి స్టేట్ లెవెల్, హై లెవెల్ టెక్నికల్ కమిటీలో ఆల్టర్ చేయించి
పర్మిషన్ తీసుకొని ఈ చెక్ డ్యామ్ కింద ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ అనుమతి రావడం కోసం కూడా దరిదాపు 2 సంవత్సరాల పైన పెట్టింది. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో శంకుస్థాపన చేశాం, కానీ కొంతమేరకు వర్క్ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే పేరెంటల్ కాంట్రాక్టర్ ఉన్నాడో అతను వర్క్ చేయకుండా ఇది లాస్ వర్క్ అని చెప్పి వెళ్ళిపోతే, తర్వాత ఇంకొక కాంట్రాక్టర్ ఎవరు వచ్చారు, నాకు పేరు గుర్తులేదు, ఇది చాలా లాస్ వర్క్ మేము చేయలేమని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఈయన రాఘవరెడ్డి గారని కడప జిల్లా ప్రొద్దుటూరు, నాకు తెలిసి ఇతన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 1 కోటి రూపాయల పైన లాస్ ఉంటుంది ఈ వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్కి. ఈ ప్రభుత్వంలో నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా దాన్ని భరించి వర్క్ ఈరోజు ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. మధ్యలో బిల్స్ కూడా ఇది ఇష్యూ అయితే ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి వాళ్ళు కలిసారు, నేను కూడా రిక్వెస్ట్ చేసి క్లియర్ చేయించడం జరిగింది. సీఎంఓ కూడా దానికి సహకరించింది. 2020 నవంబర్లో పాత బిల్స్ గవర్నమెంట్లో ఉన్న పెండింగ్ ఏదైతే ఉందో 2 కోట్ల పైచీలకు నిధులు విడుదల చేయడం జరిగింది 2020 నవంబర్ 19వ తారీఖున. ఆ తర్వాత వర్క్ స్పీడప్ చేయడం జరిగింది. ఇది నాకు తెలిసి వేటపాలెం మండలంలో సుమారుగా సగం పాపులేటెడ్ ఏరియాకి, ఇటు వేటపాలెం, దేశాయపేట డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సోర్సులు ఇక్కడ ఉన్నాయి. వేటపాలెం, దేశాయపేటకి మంచినీళ్ళు సంబంధించినటువంటి బావులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి. అక్కాయిపాలెం, వేటపాలెం, రావణపేట, పందిలిపల్లి ఈ గ్రామాలన్నిటికీ మంచినీటి సదుపాయం, కూరగాయలు పండించుకునేదానికి దొరువుల్లో, సొనల్లో నీళ్లు న్యాచురల్గా పెరిగేదానికి అవకాశంతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 365 రోజులు, అటు పాత మోటిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అలానే మన నాయనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కొత్తగా ప్రతిపాదించినటువంటి పందిలిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇలా బహుముఖ ప్రయోజనం కలిగినటువంటి 2 పంటలు వేసుకోవచ్చు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఉన్నటువంటి 10,000 ఎకరాల రైతులు. అది కాక ఇది వేటపాలెం స్ట్రైట్ కట్ పడమర వైపు నుంచి రావూరు లాకుల దగ్గర నుంచి మధ్యలో మన ముసలమ్మ కాలువ దగ్గర డైవర్షన్ తీసుకొని ఇక్కడ సముద్రంలో కలిసిద్ది. మన పొట్టి సుబ్బాయిపాలెం, ఊటూరు సుబ్బాయిపాలెం మధ్యలో, వెంకటచెట్లపాలెం గ్రామం మధ్యలో ఈ కలిసేది పడమర నుంచి తూర్పుకి పయనిస్తుంటే దీనికి పర్పెండిక్యులర్గా కుందేరు వెళ్తుంది. ఇట్లా ప్యార్లీ నుంచి సైఫాన్ ద్వారా వేటపాలెం, ఈగురుపాలెం, వేటపాలెం కింద నుంచి అండర్ పాస్ అవుతుంటుంది. సైఫాన్ నుంచి వెళ్ళి పెద్దపల్లిపాలెం దగ్గర కుందేరు కలుస్తుంది. ఈ ప్రాంతంలో కూడా సుమారు 2,000 ఎకరాల రొయ్యల రైతులతో పాటు ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకునేటటువంటి 100 ఎకరాల రైతులు కానీ, కూరగాయల మొక్కలు కానీ పండించుకునేటటువంటి పరిస్థితి ఉంది. మోటిపల్లి కానీ, అడివీదిపాలెం ఈ ప్రాంతాలన్నిటి కూడా కుందేరులో కూడా ఎక్కువ రోజులు తీపి నీళ్ళు ప్రవహించి ఏదైనా పొల్యూటెడ్ వాటర్ ఉంటే కూడా టైం టు టైం ఇది క్లియర్ అయ్యేదానికి కూడా ఈ ఎప్పుడైతే ఇక్కడ మనం చెక్ డ్యామ్ ద్వారా వాటర్ నిల్వ చేస్తామో అటు కూడా ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ నీటి ప్రవాహం అటు కూడా వెళ్ళి క్లియర్ అయ్యేదానికి, ఆ గ్రామాల్లో కూడా ఆరోగ్యం మెరుగుపడేదానికి రైతాంగం కూడా బహుముఖమైనటువంటి ప్రయోజనం. ముఖ్యంగా 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వాటర్ సప్లయింగ్ సిస్టమ్ రెగ్యులరేట్ అవుతుంది. ఇది పేరుకి 4 కోట్ల రూపాయలతో చేసిన వర్క్ అయినా 400 కోట్ల పైనే ప్రయోజనకరమైనటువంటిది. దీన్ని ఇంత క్రైసిస్లో కూడా, ఫైనాన్షియల్ క్రైసిస్లో మొదటగా రాఘవరెడ్డి కాంట్రాక్టర్ గారికి కానీ, దీన్ని ఇనిషియేషన్ తీసుకున్నటువంటి డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ రోజైతే క్రిటికల్ పొజిషన్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా సరే సీఎంఓ నుంచి పర్సూ చేసిన ఆఫీసర్ల పేరు చెప్పడం బాగుండదు వాళ్ళకి. అలానే టైం టు టైము దీన్ని మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ గారు, ఆయన కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇది చిన్న పని అయినా చాలా పెద్ద ప్రయోజనం ఉంది కాబట్టి మధ్యలో ఆయన కూడా ఒకసారి సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వర్క్ పెండెన్సీ మీద వెంటనే ఆయన కూడా రియాక్ట్ అయ్యి అనిల్ కుమార్ గారు కూడా సహాయం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చీరాల పట్టణంలో హడావుడి మొదలైంది. పట్టణంలో ఎటు చూసినా సరే దుకాణాల వద్ద రాఖీ అమ్మకాలు జోరందుకున్నాయి. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకంగా భావించే రాఖీ పండుగను ఊరువాడ కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా చీరాల పట్టణంలో హడావుడి మొదలైంది. పట్టణంలో ఎటు చూసినా సరే ఆయా దుకాణాల వద్ద రాఖీ అమ్మకాలు జోరందుకున్నాయి. పెద్ద మొత్తంలో మహిళలు దుకాణాల వద్ద రంగురంగుల రాఖీని కొనుగోలు చేసేందుకు గాను సేద తీరారు. దుకాణదారులు సైతం వివిధ రకాల రాఖీలను అందుబాటులో ఉంచారు. దీంతో రాఖీల కొనుగోలు దుకాణాల వద్దనే కాక పట్టణమంతా రాఖీ పండుగ హడావుడి కనిపించింది.
చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని సౌత్ బైపాస్ జంక్షన్ ను ఎస్పీ తనిఖీ చేసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు రోడ్డు భద్రత గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్రతి శనివారం యాక్సిడెంట్ ఫ్రీ డే గాను ప్రమాదరహిత దినోత్సవాన్ని నిర్వహించాలని ఎస్పీ మల్లికా గర్గ్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని సౌత్ బైపాస్ జంక్షన్ ను ఎస్పీ తనిఖీ చేసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు రోడ్డు భద్రత గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. రహదారిపై ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఉన్నవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించిన వాహనాలు నడుపుతున్న వాహన చోదకులను ఆపి ఎస్పీ ధన్యవాదాలు తెలియజేశారు. చాక్లెట్లు, గులాబీ పువ్వులను అందజేశారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఎదుటివారికి కూడా ముప్పుగా పరిణమిస్తుందని, అతివేగం ప్రాణాంతకరమని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలియజేశారు. జాతీయ రహదారిపై రాష్ట్ర రహదారులు, గ్రామ రహదారులలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. భారత్లో రోజువారీ నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 30,948 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 403 మంది మరణించారు. ఒక్కరోజే 38,487 మంది కరోనాను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,53,398గా ఉంది. మొత్తం కేసులు 3,24,24,234గా ఉన్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,34,367కు చేరింది. కోవిడ్ నుంచి మొత్తం కోలుకున్న వారు 3,16,34,469గా ఉంది. క్రియాశీల కేసులు 3,53,398కి చేరింది. దేశంలో శనివారం 15,85,681 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం టెస్టుల సంఖ్య 50,60,06,588కు చేరింది. దేశంలో క్రియాశీల కేసులు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 3,53,398 కేసులు ఉన్నాయి. 152 రోజుల్లో ఇవే అత్యల్పం. మొత్తం కోవిడ్ బాధితుల్లో ఇవి 1.09% ఉన్నాయి. మరోవైపు రికవరీ రేటు 97.57% పెరిగింది. ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 57,745 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,085 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,02,340కు చేరింది. మరో 8 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,723కు చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14,677 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,541 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 19,73,940కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 2,60,91,962 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 మరణించారు. వేటపాలెం రిక్షా కార్మికులకు వ్యవసాయ సలహా మండలి ఆధ్వర్యంలో ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.
వేటపాలెం రిక్షా కార్మికులకు వ్యవసాయ సలహా మండలి ఆధ్వర్యంలో ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. కార్మికులు ఐకమత్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని వ్యవసాయ సలహా మండలి గౌరవ అధ్యక్షులు నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు సినీ నటుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాల స్ఫూర్తితో రిక్షా కార్మికులకు ఏకరూప దుస్తులు అందజేయడం జరిగిందన్నారు. కార్మికులందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం రిక్షా కార్మికులందరికీ ఏకరూప దుస్తులు ఇవ్వాలనే ఆలోచనతో చేశాము. ఇది మేడే రోజు చేయాల్సిన కార్యక్రమం. కరోనా ఉధృతంగా ఉన్న కారణంగా ఆ రోజు చేయలేకపోయాం. ఈరోజు మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసే సేవా కార్యక్రమాలకి పూర్తిగా నేను ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టాం. ప్రతి మనిషి కూడా పేదవాడికి ఎంతో కొంత సాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ప్రభుత్వాలు చేసే పథకాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున ఐకమత్యంగా ఉండాలని కోరుతూ రిక్షా కార్మికులంతా కొన్ని దుర్వ్యసనాలు దూరంగా ఉండి తమ కుటుంబాలకి ఎంతో సంతోషదాయకంగా వారి పిల్లల్ని బాగా వృద్ధిలోకి చదివించుకొని ఉద్యోగం తేవాలని ఆశిస్తూ నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. చీరాల పట్టణంలో ఇటీవల జరిగిన వివాహ వేడుకల్లో పంగలూరు గ్రామానికి చెందిన యువతి బంగారు ఆభరణాన్ని పోగొట్టుకోగా చీరాల 1 టౌన్ పోలీసులు వేడుకల్లో తనిఖీ చేసి ఆభరణాన్ని గుర్తించారు. చీరాల పట్టణంలో ఇటీవల జరిగిన వివాహ వేడుకల్లో పంగలూరు గ్రామానికి చెందిన యువతి బంగారు ఆభరణాన్ని పోగొట్టుకుంది. ఈ క్రమంలో సదర్ యువతి చీరాల 1 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వేడుకలో తనిఖీ చేసి ఆభరణాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం ఫిర్యాదురాలు సౌజన్యకి చీరాల 1 టౌన్ ఎస్ఐ రామబ్రహ్మం యువతి పోగొట్టుకున్న బ్రాస్లెట్ ను యువతికి అందజేశారు. వార్తల్లోని ఈరోజు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకుని అరాచకం సృష్టిస్తున్న తాలిబన్లపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. తాలిబన్లతో పాటు పాకిస్తాన్ని కూడా నిరసనకారులు తీవ్రంగా ఎండగడుతున్నారు. ఆఫ్ఘన్లు, బలూచ్లు, కుర్దూర్లు వందలు వేల మంది రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ విడిచి వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా రాజధాని కాబూల్ ఎయిర్పోర్టు వద్ద జరిగిన తొక్కిసలాటలో 7 చనిపోయారని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మృతులంతా ఆఫ్ఘాన్ పౌరులనేనని స్పష్టం చేసింది. దేశం వదిలి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో కాబూల్ ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్న ఆఫ్ఘాన్ పౌరులను చెదరగొట్టేందుకు తాలిబన్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మణిపూర్ కొత్త గవర్నర్గా లా గణేశన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 20న గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న నజ్మా హెప్తుల్లా స్థానంలో లా గణేశన్ ఎంపికయ్యారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన లా గణేశన్ బీజేపీ పలు కీలక పదవులు నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో అగ్రిగోల్డ్ ప్రారంభించాలని తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కై బాధితులకి అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడ ప్రైవేట్ సంస్థ మూసేస్తే బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు లేవు అని ఆయన అన్నారు.
ఇండియన్ మార్కెట్లో గత కొంతకాలంగా ఎస్యూవీ వెహికల్స్ డిమాండ్ పెరుగుతుంది. సెడాన్లకు దీటుగా ఎస్యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నాయి. ఎలాంటి రోడ్లపైనైనా ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైలింగ్ డిఫరెంట్ గా ఉండటమే ఇందుకు కారణం. టాటా నుంచి ఎంట్రీ లెవెల్ ఎస్యూవీగా నెక్సన్ కారు ఉంది. అయితే దీని సగటు ధర 10 లక్షలకు దగ్గర ఉంది. ఇంతకంటే తక్కువ ధరలో మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎస్యూవీ అందించేందుకు టాటా సిద్ధమైంది. మైక్రో ఎస్యూవీ పేరుతో టాటా హెచ్బిఎక్స్ ను మార్కెట్లోకి తేనుంది. ఈ మైక్రో ఎస్యూవీకి సంబంధించి టాటా గ్రూప్ నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఇప్పటికే ఈ మైక్రో ఎస్యూవీకి సంబంధించి టాటా గ్రూప్ నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ సుదీర్ఘ పరుగులో సత్తా చాటుకున్నాడు. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 10,000 మీటర్ల పరుగులో అతను రజక పతకం సాధించారు. మహిళల 400 మీటర్ల పరుగులో ప్రియా మోహన్ త్రుటిలో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె 4వ స్థానంలో నిలిచింది. రోహ్టెక్కు చెందిన 17 ఏళ్ల టీనేజ్ అథ్లెటిక్ అమిత్ ఖత్రీ ఓ రకంగా అద్భుతమే చేశాడు. సాధారణంగా ఆఫ్రికా అథ్లెట్లకు మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ పరుగులో భారత అథ్లెటిక్ పథకం గెలవడం విశేషం. శనివారం జరిగిన పురుషుల 10,000 మీటర్ల రేస్ వాక్ లో అతను పోటీని 42 నిమిషాల 94 సెకండ్లో పూర్తి చేసి 2వ స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టాన్ వాక్యోని 42 నిమిషాల 10:84 సెకండ్ల టైమింగ్తో బంగారు పథకం సాధించగా స్పెయిన్ అథ్లెట్ పాల్ మెక్గ్రాత్ కాంస్యం గెలుపొందాడు. నిజానికి కార్తీ స్వర్ణం గెలిచే అవకాశాలు చివరి వరకు కనిపించాయి. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. చీరాల షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా బోనాల కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. సాయినాథునికి విశేష పూజల నిర్వహణ. చెక్ డ్యాం నిర్మాణం పూర్తయితే వేటపాలెం ప్రాంతంలోని పలు గ్రామాలకు రైతులకు త్రాగునీటి సమస్యలు ఉండవు. బచ్చులవారిపాలెం చెక్ డ్యాం పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. చీరాల పట్టణంలో రాఖీ పండుగ హడావుడి. రాఖీ కొనుగోలు కేంద్రాల వద్ద మహిళల సందడి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా సాల్మన్ సెంటర్ చీరాల.